మన కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడి త్యాగాల కుటుంబం ఆనాడు నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిండు. ఇందిరమ్మ ఈ దేశం నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశాన్ని ముక్కలు కానియను, దేశ సమైక్యత కావాలి, మరి భిన్నత్వంలో ఏకత్వమే జాతి యొక్క అస్తిత్వం అని నిలబడ్డటువంటి మహనీయురాలు. మరి అలాంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ ఉన్నప్పుడు 100 రోజుల పని తీసుకొచ్చింది. ఉపాధి హామీ చట్టంతో పాటు పోడు భూముల హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, 80 కోట్ల మందికి పైగా రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం, ఇలాంటి ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. మరి మోడీ గారు ఏం తీసుకొచ్చారు? మోడీ గారు ఆ చట్టాలకు తూట్లు పొడిచే విధంగా రేపు మనకిచ్చినటువంటి మనందరి ఆత్మగౌరవానికి ప్రతీక భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతుంది. భారత రాజ్యాంగం మార్చబడితే యుగాల నాటి మన సంస్కృతి వస్తే దళితుడు ఎక్కడ పుట్టినంటాడు, అరికాళ్ళ కాడ పుట్టిండు కాబట్టి నువ్వు అంటరాని వాడు అని చెప్పేటువంటి సిద్ధాంతం వస్తుంది. సమానత్వం అనేటువంటి రాజ్యాంగ హక్కులను ఈ మోడీ కాలంలో రాబోయే కాలంలో కోల్పోబోతున్నాం. దయచేసి ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకొని ఇక్కడ మా మీద మీకు ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుని మీద భిన్నాభిప్రాయాలు ఉండి ఈ ఎలక్షన్లలో మేము పనిచేయమంటే అలాంటి వాళ్ళు పార్టీకే అవసరం లేదు. అలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదు. ఇక్కడ నిలబడ్డది బలరాం నాయక్ గారు కాదు, రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని పెంచే ఎన్నికలు, రాహుల్ గాంధీ గారి యొక్క గౌరవాన్ని పెంచే ఎన్నికలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడాల్సినటువంటి ఎన్నికలని తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈనాడు ఇక్కడున్నటువంటి సోదరులు కూడా, మా లంబాడా సోదరులు, కోయ, గోండు, ఆదివాసీ నాయకపోడు సోదరులు అందరూ కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ మనందరికీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఐటీడీఎల్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉపాధి చట్టం తీసుకొచ్చి పేదలకు మరి పని కల్పించింది. అనేక చట్టాలు, ఉద్యోగాలు, ఉపాధి ఈ రోజు వరకు కాంగ్రెస్ తోటే. కాబట్టి ఇక్కడ ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, ఆదిలాబాద్లో ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టడం ఇది కాదు. అందరం కలిసి మనకి ఈరోజు ఈ అధికారం, ఈ హక్కులు, ఈ హోదా వచ్చిందంటే భారత రాజ్యాంగాన్ని రచింపజేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేత. ఆనాడు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ